నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము. నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము గత కాలంలో ఎక్కడ దాకా చదువుకున్నాం? 9వ వచనం చదవండి. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా 6 నుంచి మళ్ళీ ఒకసారి చదవండి. అందుకు రాజు రాణి పరిశుద్ధ గ్రంథాలు తెచ్చుకున్న వారందరూ తెరిచి చక్కగా చూసి 2వ అధ్యాయము 6వ వచనం నుంచి అందరూ చదువుదాం ఎలుగెత్తి. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టునో నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లంటిని, రాజు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించునట్లుగా. అక్కడ బాగా చదవండి, ఆగి జాగ్రత్తగా గమనిస్తూ చదవండి. రాజుకు అనుకూలమైతే యూదా దేశమున నేను యూదా దేశం వెళ్ళేంత వరకు. ఇతను ఏ దేశంలో ఉన్నాడు? ఎక్కడున్నాడు ఇతను? వేరే స్థలంలో ఉన్నాడు. కాబట్టి నేను యూదా దేశం వెళ్ళేంత వరకును నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకు ఒక మందిరానికే కాదు, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆ సాపునకు ఒక తాకీదును ఇవుడని అడిగి తిని, అలాగున నాకు తోడయుండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని, రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. దేవుడి వాక్యం ద్వారా మనతో అందరితో మాట్లాడునుగాక. ఈ వాక్యపు వెలుగులో మనల్ని నడిపించునుగాక. ఇందులో 3 నెలలు ప్రార్థన ఉపవాసం ఉండి ఏ ప్రార్థన చేశాడు ఆయన అంటే, రాజు ముందు నిలబడాలి. కొన్ని నేను అడగాలయ్యా, నేను అడిగినవన్నీ కూడా ఆయన ఇవ్వడానికి ముందుగా నేను అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. రెండోది, నేను వట్టి చేతులతో వెళ్ళకూడదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరాన్ని కట్టడానికి, తర్వాత ప్రాకారం అంటే మనం విన్నాం కదా, మొత్తం యెరూషలేములో లోపలికి రావడానికి ప్రాకారం అంతా శత్రు పడగొట్టేశాడు. ప్రాకారం కట్టడమే కాకుండా దానికి గుమ్మాలు పెట్టాలి. మొత్తం ఇంచుమించు పాడైపోయిన యెరూషలేము అంతా బాగు చేయడానికి నన్ను ఒక ప్రయోజనమైన పాత్రగా వాడుకోండి ప్రభువారి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. యెరూషలేము అంతా పాడైపోయిన యెరూషలేముని, పాడైపోయిన మందిరాన్ని కట్టడానికి మొత్తం ఎవ్వరు చూడండి, కొన్ని సంవత్సరాలైనా ఎవ్వరు కట్టడానికి ముందుకు రావట్లేదు. ప్రాకారం పడిపోయింది, కట్టాలని ఒక ఆలోచన రావట్లేదు. మందిరం పాడైపోయింది, మరలా సమకూర్చాలి అని ఒక ఆలోచన రావట్లేదు. ఇల్లులన్నీ కొప్పుకూలిపోయినాయి, అయినా ఏది చేసుకోవాలని ఆలోచన రావట్లేదు. అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, అందరూ కృంగుదల్లోకి వెళ్ళిపోయారు. ఇక దేవుడు మనకేం చేశాడు? ఏదో ఒకరోజు మన దగ్గరికి కూడా వస్తారు, ఉన్నది కాస్త దోచుకుని వెళ్ళిపోతాడు. మనకి ఏం జరిగింది ఏంటి అన్నట్టుగా అందరూ నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. మందిరం కట్టాలని కానీ, మందిరంలోకి ప్రజలు సమకూర్చాలని కానీ, ప్రాకారం కట్టాలని కానీ, యెరూషలేము పాడైపోయిన యెరూషలేము అంతా బాగు చేయాలని కానీ ఆలోచన ఎవ్వరికీ లేదు. కానీ ఒకే ఒక వ్యక్తికి యెరూషలేము పాడైపోయింది అనగానే, మందిరం పాడైపోయింది అనగానే, ప్రాకారం పడిపోయింది అనగానే, గుమ్మాలన్నీ కాల్చబడిన అనగానే, ఒకప్పుడు యెరూషలేమా నీ భాగ్యమో ఎంత గొప్పది అనుకున్న ఆ యెరూషలేము అంతా, దేవుడు కోరుకున్న యెరూషలేము అంతా పాడైపోయింది అని విన్నగానే కృంగిపోయాడు, వేదన అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు. ఏడ్చి 3 నెలలు ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలో ఒకటే ప్రార్థన, ప్రభువా రాజు కనికరిస్తేనే తప్ప నేను వెళ్ళలేను అక్కడికి. నాకు కట్టాలని ఆశ ఉంది, మందిరం కట్టాలని ఆశ, యెరూషలేముని మరలా బాగు చేయాలని ఆశ, ప్రజలందరినీ మందిరానికి సమకూర్చాలని ఆశ నాకు ఉంది. అయితే రాజు పర్మిషన్ ఇస్తేనే తప్ప నేను అక్కడికి వెళ్ళలేను. కాబట్టి ఆయన పర్మిషన్ ఇచ్చేటట్టుగా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకున్నాడు. తర్వాతగా చూస్తే ఏదో నేను వట్టి చేతులతో వెళ్ళిపోవడం కాదు, మందిరం కట్టడానికి నేను ఒక సహకారిగా నిలబడాలి, ప్రాకారం కట్టడానికి నేను ఒక సహకారిగా నిలబడాలి, గుమ్మాలు నిలబెట్టడానికి నేను ఒక సహకారిగా నిలబడాలి. అక్కడ ఉన్నవారు ఎవరు ఏది చేయలేరు.
కానీ నేను రాజు దగ్గర ఉన్నత ఉద్యోగం కలిగి ఉన్నాను కనుక నా ఉన్నత ఉద్యోగాన్ని బట్టి, నా అధికారాన్ని బట్టి ఎలాగైనా రాజుతో మాట్లాడి మందిరానికి కావలసిన, యెరూషలేముకి కావలసిన ప్రాకారాలు కట్టడానికి కావలసినవన్నీ కూడా నేనే తీసుకుని వెళ్ళాలి అక్కడికి అని ఎలాగైనా సరే అతను ఇచ్చులాగున, నేను అడుగుతున్నప్పుడు అతను నాకు ఇచ్చులాగున సహాయం చేయి ప్రభు అని తన కొరకు తను ప్రార్థన చేసుకున్నాడు. రాజు రాణి కోసం ప్రార్థన చేశాడు. వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా అధికారి దగ్గర లేదా రాజు దగ్గర ప్రార్థనాపూర్వకంగా నిలబడ్డాడు కనుకే, ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నాడు కనుకే వెంటనే అతను వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది. ఒకటి. రెండోది, ఏది అడిగినా ప్రభా రాజా నేను వెళుతున్నాను, అక్కడికి నాకు కావాల్సింది ఏంటంటే మామూలు చిన్న చిన్నది కాదంట, అడవిల్నే కొట్టి ఇవ్వాలంట. రాజుగారికి ఎన్ని అడవులు ఉన్నాయో అడవిలు కొట్టి మరి అక్కడ కావలసిన కలపంతా ఇవ్వాలి. ఏం అడిగినా నేను అడిగేది కొంచెం బరువుగానే ఉంటుంది, కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నో అని చెప్పకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ సమయానికి నో అనే మాట రాకుండా నీ ఆత్మచేత నింపి సరే అనేటట్టుగా నాకు సహాయం చేయవా ప్రభా, నేను నీ ఆత్మచేత అక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా, నీ శక్తి ద్వారా, నీ కృప ద్వారా అక్కడ నిలబడుతున్నప్పుడు నీ హస్తం నాకు, నా పైన నీ హస్తం నాకు తోడుగా ఉన్న కొలది నేను అడిగింది ప్రతిదీ నో అనే మాట లేకుండా, ప్రతీది నా కోసం కాదు కదా, నా కుటుంబం కోసం కాదు కదా, పాడైపోతున్న నా యెరూషలేము పట్టణం కోసం, నా మందిరం కోసం అడుగుతున్నాను ప్రవ్వా అని ప్రార్థన చేసుకుని వెళ్ళి నిలబడి అడుగుతుంటే, ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ఒక అన్యుడి దగ్గర అడగడం ప్రారంభిస్తే ఏమి మాట్లాడతాడు, ఏది అడుగుతున్నాడో అదేంటి అంత అడవినంతా ఎలా ఇచ్చేస్తాను, ఆ కలపంతా ఎలా ఇచ్చేస్తాను, పర్మిషన్ అడిగే బాగానే ఉంది, ఒకటి ఒకటి అడుక్కుంటూ వెళ్ళిపోతున్నామేంటి, ఎలా ఇవ్వను అని ఏం అడగట్లేదు. అడిగింది ప్రతీది కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట. అన్నీ ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏమి ఇస్తున్నాడు, ఇంకా ఏం అడుగుతున్నాడు, చదవండి అక్కడ. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి మొత్తం పట్టణానికి, మందిరానికి, ఇళ్ళకి అన్నిటికీ కావలసిన దూలాలంట, అన్నిటికీ కావలసిన మ్రానులను అన్ని ఇచ్చినట్లు రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగి తిని, అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా. మరి ప్రార్థన లేకుండా ఒకవేళ ఇల్లుంటే ఆలకించి ఉండేవాడా? ఏదో ఒక రోజు 2 రోజులు ప్రభా అని 4 సిలువు గుర్తులు వేసుకొని అయ్యా రాజా అనంటే ఏ కార్యం జరిగి ఉండేది కాదు. కానీ రాజు తిని మనవి ఆలకించడం కొరకు, ఒక అన్యుడైన రాజు తిని అడిగింది ప్రతిదీ ఇవ్వడం కోసం దేవుడి దగ్గర ముందుగా కూర్చున్నాడు. అంటే ఒక అన్యుడే కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా దేవుడి సన్నిధికే కావచ్చు, నీకే కావచ్చు, నీ కుటుంబానికే కావచ్చు, లేకపోతే నీకు ఏదైనా ధనం రావాల్సి ఉన్నా, నీకేమన్నా బయట ఏదన్నా చిక్కబడి రావాల్సి ఉన్నా, ఏది చెయ్యాలన్నా, భర్త మారాలన్నా, భార్య మారాలన్నా, కుటుంబాలు మారాలన్నా, కుటుంబాలు కట్టబడాలన్నా, కుటుంబంలో కార్యాలు జరగాలన్నా మెయిన్ మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? అబ్బా రాజు ఎంత మంచోడు అన్నీ ఇచ్చేస్తున్నాడంటే రాజు అంత మంచోడు ఏం కాదు, అన్నీ ఇచ్చేసేవాడేవి కాదు. జాబులు చేసేవాళ్ళు అయితే ప్రమోషన్ కావచ్చు, శాలరీ కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు అయితే మన వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు, ఏదైనా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీకు ప్రార్థన లేకుండా అధికారులు మారాలంటే మారరు, నీ పై అధికారులు మారాలంటే మారరు. అందరు హృదయాలు కదిలించేసేది ఏది అంటే ప్రార్థన. అనుకోకుండా ఏంటి ఎంత విచిత్రం ఏంటి, ఈ వ్యక్తే నాకు సహాయం చేశాడు, ఈ వ్యక్తే నాకు పెట్టాడు, ఈ వ్యక్తే అన్నట్టుగా ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవాతి దేవుడు చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, ప్రార్థన చేస్తున్నప్పుడు జరగలేని కార్యాలు, మొండి కార్యాలు, మనకు రావాల్సిన ధనమే కావచ్చు, ఏదైనా ఆత్మీయతతో పాటు, అభిషేకంతో పాటు, ఆత్మీయతతో పాటు దేవుడు ప్రార్థన నేర్పిస్తూ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా మన దగ్గర నుంచి ఎత్తుకుపోయిన అపవాది క్రియలన్నీ కూడా లయపరిచి దాని చేతిలోంచి రావాల్సినవన్నీ కూడా దేవుడు ఎవరికి ఇస్తాడంటే మనకిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, అనీతిమంతుల ఆస్తి నీతిమంతులకి సొంతం. ఇంకో చూడండి, ఈ మాట చెప్తుంటే ఇంకో మాట జ్ఞాపకం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్ళాలి. ఎక్కడికి? రాత్రి బయలుదేరండి చెప్పేశాడు దేవుడు. అబ్బాయి నీకు రాత్రికే ఫ్లైట్ టికెట్, అందరూ బయలుదేరిపోండి అన్నారు. మోషే గారు అంటున్నాడు, మరి రాత్రికి ఎంతమంది ఫ్లైట్ ఎక్కేస్తారంట? ఎక్కుతారు, పర్వాలేదు, అందరూ బయలుదేరండి అన్నాడు. సరే, అందరూ బయలుదేరే ముందుగా ఒక మాట చెప్పాడు ఆయన. మీరు బయలుదేరేటప్పుడు ఏం చేయాలో తెలుసా?
ఐగుప్తుల దగ్గరికి వెళ్ళి బంగారం, ఏం చెప్పండి, బంగారం, ఇంకా విలువగల వస్త్రాలు, బంగారం, వెండి అడిగి మరీ తీసుకోండి. ఎందుకయ్యా అంటే వాళ్ళది మాకెందుకు అని అనొచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి నయమాన్ వచ్చి ఎలీషాకి ధనం ఇవ్వబోతున్నా, నాకు వద్దురా బాబు పాపిష్టి ధనం పట్టుకో అన్నాడు. ఇంకో చోట యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ క్లియర్గా చెప్తున్నాడు, అక్కడ బంగారమే కానీ వెండే కానీ వస్త్రాలే కానీ ఏది ముట్టుకోవద్దు, అది శాపం అని చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి అంటున్నారు, మీరు బయలుదేరేటప్పుడు ఒట్టి చేతితో రావద్దు, కానీ మీకు అంటే వీళ్ళు బయలుదేరేటప్పుడు నాకు తెలిసి ఏమీ లేదు. అప్పటికే ఐగుప్తులు అందరూ వీళ్ళని దోచేశారు. అర్థం ఏంటంటే వీళ్ళు ఇంచుమించు కొన్ని సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, 430 సంవత్సరాలు ఎంత బానిస బ్రతుకు బ్రతికారో, వీళ్ళ కష్టాజీతం అంతా ఎక్కడుంది చెప్పండి, వీళ్ళ కష్టాజీతం అంతా ఎక్కడుంది? వెనకతలు ఉన్నవారు చెప్పండి, వీళ్ళ కష్టాజీతం అంతా 430 సంవత్సరాలు కష్టపడ్డ కష్టాజీతం అంతా ఎక్కడుందంటే ఐగుప్తుల దగ్గర ఉంది. ఇటుకలు చేస్తున్నారు, 100 రూపాయలు రావాల్సింది ఎంత ఇస్తున్నారు చెప్పాలి, 100 రూపాయలు రావాల్సింది ఎంత ఇస్తున్నారు? అదేంటయ్యా 10 రూపాయలు ఇచ్చేవేంటి అని అంటే, ఏయ్ రాజు మావాడు, మంత్రి మావాడు, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏమైనా చెప్పమంటావా అన్నాడు. ఇంకేం చేస్తాడు? అది ఎన్ని సంవత్సరాలట? 430 సంవత్సరాలు వీరి కష్టాజీతం అంతా ఐగుప్తులు దోచేస్తూ ఉన్నారు. అది చూసిన దేవుడు ఒక రోజు వచ్చింది, అయ్యా ఇది మీ సమయం. ఏంటి చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలు చూసంటున్నాడు, ఇది నీ సమయం, ఇది మీ సమయం, ఇది నీ సమయం. ఐగుప్తులు దోచే సమయం ఈ రాత్రి. ఐగుప్తుల దగ్గర వెండే కానీ బంగారమే కానీ విలువగలది ఏదైనా సరే అడిగి మరీ తీసుకొని రండి అంటున్నాడు. ఎలా తీసుకోవాలంట? అడిగి మరీ, చెప్పండి అడిగి మరీ. 430 సంవత్సరాలు వారిని అణిచేశారటండి వాళ్ళు. కానీ ఒక రోజు వచ్చింది, ఊరుకుంటాడా దేవుడు? సమరీ ప్రాంతంలో ఫిలిప్పు అడుగు పెట్టినప్పుడు గాడివి జంత కొప్పుకూలిపోయిందంటండి. అదే రీతిగా ఆ స్థలంలో పంపబడిన మోషే అడుగు పెట్టగానే ఇక ఐగుప్తుల ఆటలన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? అప్పుడు దాకా ఇశ్రాయేల్ ప్రజలతో వాళ్ళు ఆడుకున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఆస్తి అంతా తింటున్నారు, వారి కష్టాజీతం అంతా, వారి రక్తం అంతా పిండేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఆ కష్టాన్ని చూసి ఒక రోజు వచ్చింది, మోషేని పంపించాడు. నిత్యముగా ఇశ్రాయేల్ మొర, చెప్పండి, నిత్యముగా ఇశ్రాయేల్ మొర నేను ఆలకించి ఉన్నాను, వారిని విడిపించుడు కొరకు నేను పంపిస్తున్నాను. ఊరికే వెళ్ళలేదు మోషే గారు, దేవుడు మాట్లాడితే వెళ్ళలేదు, వారిని విడిపించుడు కొరకు నిన్ను పంపిస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు దాకా వారిని బంధించారో, బాధ పెట్టారో, ఇబ్బంది పెట్టారో, వారి రక్తాన్ని పిండి వారి ఆస్తులు సంపాదించుకున్నారో వారందరికీ నేను గుణపాఠం చెప్పబోతున్నాను. కాబట్టి చెప్పాలి, రాజులకే కానీ, అధికారులకే కానీ, సేనాధిపతులకే కానీ ఎవ్వరికి మనశ్శాంతి లేదండి. అద్భుతం ఏంటో తెలుసా? మోషే గారు వచ్చిన దగ్గర నుంచి అప్పుడు దాకా కష్టపడి కష్టాలు అనుభవిస్తున్న ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం సంతోషం ఉంది. హల్లెలూయా. అందుకని మనకు ఎవరు కావాలంటే పంపబడిన సేవకుల ద్వారానే మనకు దీవెన. హల్లెలూయా. దేవుడు వారి కష్టాన్ని చూశాడు, వారి బాధను చూశాడు, వారి ఇబ్బందిని చూశాడు, వారి కన్నీటిని చూశాడు. ఒక రోజు వచ్చింది, వారి కోసం ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవాతి దేవుడు మోషేని పంపించేశాడు అక్కడికి. హల్లెలూయా. అందుకని చూడండి, ఎన్నో అద్భుతాలు జరిగినాయి మోషే ద్వారా. ఐగుప్తంతా ఏడుపులు, ఐగుప్తంతా బాధలు పడుతూ ఉంటే వీళ్ళు మాత్రం పిండి వంటలు చేసుకుంటున్నారంట. దేనికోసం చెప్పండి? అందరూనేమో ఫరో సైతం ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దాకా ఏడ్చేవారు, అప్పుడు దాకా బాధలు పడుతున్నవారు, అప్పుడు దాకా తిండి సరిగ్గా లేదు, సరైన వస్త్రాలు లేవు, బాధ, శ్రమ, కష్టము, పోరాటాలు ఉండి ఏడ్చేవారికి పంపబడిన సేవకుడు వెళ్ళేటప్పటికి నోటి నిండా నవ్వు వచ్చేసింది అంటండి. అందరూ ఏడుస్తుంటే అప్పుడు దాకా వారిని ఏడిపించేవారు ఏడుస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనందంతో, సంతోషంతో ఇక కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో సంపూర్ణమైన విడుదల ఈ లోకం నుంచి, ఈ పాపం నుంచి, ఈ పరో చేతిలోంచి, ఈ బంధకాల నుంచి, ఈ శ్రమ నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడని ఆనందంతో, సంతోషంతో, ఆర్భాటంతో వారి ప్రయాణం కొరకు, ఏ ప్రయాణం? కానాను యాత్ర కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిండి వంటలు చేసుకుంటారంట ఆనందంగా. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఎంతైతే మనం పోగొట్టుకున్నామో అదంతా కూడా మరలా తిరిగి పొందుకోబోతున్నావు. విన్న వాక్యమే హృదయంలో భద్రపరుచుకొని ఆ విన్న వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి. నెహెమీయా ఏం చేశాడు?
విన్నాడు. ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారానే కార్యాలు జరిగినాయి. వినేసి ఆమె హల్లెలూయా అని ఇక్కడ ఉద్రేకపడిపోయి మళ్ళీ మర్చిపోయి అవును నేను ఏ వాక్యం అంటే కాదు, గుండెల్లో దాచుకోవాలి. ఆ మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ నిలబడి మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ సమయానికి ఏది కావాలో అది ప్రవచన వాకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తాడు. నాకు కదా నా పక్కోడు కంటే సర్లే నీ గిఫ్ట్లన్నీ వాళ్ళకి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నెహెమియా ప్రార్థన చేసేటప్పుడు ఘనమైన కార్యాలు జరుగుతున్నాయండి. ఘనమైన కార్యాలు జరుగుతున్నాయి. ఐగుప్తులు బంగారం అంతా దోచుకోండి అని చెప్తున్నాడు. అనీతిమంతుల ఆస్తి చెప్పండి నీతిమంతులకే సొంతం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆస్తి ఎవరిదంటే వీళ్ళది, వీరి కష్టాజీతం కనుకే వాళ్ళదంతా దోచుకొని వెళ్ళండి అంటున్నాడు. అలాగే గత కాలంలో ఏదైతే పోగొట్టుకున్నామో అదంతా పరిశుద్ధాత్మదేవుడు తిరిగి మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆరోగ్యం కావచ్చు, నెమ్మది కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, ఆత్మలు కావచ్చు, ఏదైనా కోబోతున్నాం. అందుకే ఈ కూటాలు మనం సిద్ధపడడం కోసం ఈ కూటాలు. ప్రార్థనలో రేగాలు, ప్రార్థన మంట కలిగి ప్రభువా మేము కోల్పోయిందంతా తిరిగి మాకు ఇవ్వబోతున్నాను ప్రార్థన చేయగలిగితే అది నిలబడలేదంక మన దగ్గర నుంచి తీసుకుపోయిందంతా కూడా తిరిగి తీసుకొచ్చేవలసిందే. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే పంపబడ్డ సేవకుడు ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే, ఆ పాలెంలో అడుగు పెట్టగానే వణుకు పడుతుంది. అప్పుడు దాకా దేవుడు ప్రజల్ని బాధ పెట్టే వరకు వణుకు పడుతుంది. వారికి శ్రమలు స్టార్ట్ అయినాయి. దేవుడు ప్రజలకి ఆనందం, సంతోషం, ఆర్భాటం యొక్క విడుదల ప్రారంభించబడింది. హల్లెలూయా. ఒకరికొకరు అందరూ ఐగుప్తీలు అందరూ ఏడుస్తుంటే వీళ్ళ కానానికి ఏం చేస్తున్నారంట? ప్రయాణం అవుతున్నారంట. అందరూ కలిసి చక్కగా ఆనందంతో, సంతోషంతో ఇక మనకి ఈ రాత్రితో విడుదల మనం కానానికి వెళ్ళబోతున్నాను సంతోషంతో, ఆర్భాటంతో వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నారు. హల్లెలూయా. కాబట్టి